దర్శి గారు లైక్ ఇప్పుడు పూజ సెరమనీ అప్పుడు సందీప్ గారు కూడా వచ్చారు. సో ఎనీథింగ్ లైక్ అంటే ప్రేమ గురించి సందీప్ గారికి ఉండే పర్సెప్షన్ ఇదంతా డిఫరెంట్ ఉంటది కదా, ఏమన్నా డిస్కస్ చేయడం కానీ ఇదన్నా జరిగిందా? నేను అది ఏం అడగలేదు, నేను ఒకటే అడిగినా అన్న స్పిరిట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తా. నేను ఇది అడిగే ఛాన్స్ ఇవ్వకుండా నాకు పని తగ్గించారు. నేను అసలు నా సినిమానే మాట్లాడలే. ఐ ఓన్లీ సెడ్ స్పిరిట్ ఎప్పుడు చేస్తున్నా దర్శి వర్క్ చేస్తున్నా ఇంకా. సో దట్స్ ది ఓన్లీ థింగ్ ఐ వాంటెడ్. కొంచెం ఏమన్నా చిన్న హింట్ ఇచ్చుంటారు నాకు తెలిసి డెఫినెట్లీ. కానీ అంటే సి సందీప్ ఈజ్ అ వెరీ ఇంటెన్స్ అండ్ అ వెరీ క్లోజ్ పర్సన్. క్లోజ్ పర్సన్ అంటే హీ అండ్ హిస్ ఆర్ట్ ఆర్ వెరీ పర్సనల్. అండ్ ఈవెన్ నేను అర్జున్ రెడ్డి చేస్తున్నప్పుడు కూడా నాకు జస్ట్ ఒక ఐడియా ఇచ్చింది అంతే. అతను చేసి ఆర్ట్ క్రియేట్ చేసి ఆర్ట్ ఏదో చాలా పర్సనల్గా పెట్టుకుంటాడు, ఎక్కువ డిస్కస్ చేయడు దాంతో అని. చాలా ఐ థింక్ నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురికే తెలుస్తుంది సెట్ మీద. మోస్ట్లీ విచ్ ఇస్ హిస్ ఓన్ కో కొలాబరేటర్స్ లైక్ మోస్ట్లీ డిఓపి అని అట్లా, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్. ఇన్ సాంగ్ కూడా చాలా స్పెషల్ గా లైక్ దర్శి గారితో డాన్స్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా ఉంది? అది నన్ను అడగాలి. ఆమెతో మీ డాన్స్ ఎక్స్పీరియన్స్ ఎంత అంటే రాత్రి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను, నెక్స్ట్ డే నైట్ వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. అవునా? దర్శి గారితో డాన్స్ చేయడానికి. ఎందుకంటే కష్టం అనిపించారా ఈజీ అనిపించా? ఏది తిట్టారా పొగిడారా? అంటే అసలు ఎంత పెద్ద అబద్ధం అంటే అది. అంటే నేను 1 week ముందే వచ్చేసండి, ఫుల్ ప్రాక్టీస్ చేయాలి మాస్టర్. నేను అస్సలు దర్శిని మ్యాచ్ చేయలేదు. ఇక్కడ నాకు అర్థమైంది. నేను చెప్పాల్సింది లేదండి, ఇట్ ఇస్ ఫన్.